మెదక్ 15వ వార్డులో మంగళవారం రాత్రి దుండగులు దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్ కు చెందిన ఆటో కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు మెదక్లో పేట్రేగుతున్న హస్తం గిట్ల ఆటోను కూడా ధ్వంసం చేసిరు. వాళ్ళు గా ఆటో నడుపుకునేట ఆయన కార్యకర్త గా ఆటోను ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? మెదక్లో ఇగో బీఆర్ఎస్ కార్యకర్త ఆటో నాట ఆయన ఆటోను తలగబెట్టిరాట. ఒక కార్యకర్త ఆటో తలగబెడతారా? నాకు అర్థం కాదు. కానీ ఏదో నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకుంటే ఏదో అన్నట్టు ఉండాలి. మీకు దమ్ముంటే ఓ ఎమ్మెల్యే ఇంటికి పోయి తలగబెట్టే ప్రయత్నం చేయరు చూద్దాం ఒకసారి. ఓ ఎంపీ ఇంటికి పోరి, ఓ ఎంపీ కారుకు నిప్పంటిరి. మీకు దమ్ముంటే ఈ కార్యకర్తల మీద పడి నేను ఇదే డేవర్ నుంచి వెళ్ళి మొత్తుకునేది గిదే ఈ కార్యకర్తల గురించి. మరి ఎందుకో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి పోయి లేకపోతే బాలకసుమన్ కారుని ఎందుకో తలగబెట్టలే? ఆ మైనంపల్లి రోహిత్ ఈ అనరాని మాటలన్నీ అన్నాడు కదా కారు పైకెక్కి, గన్ని మాటలు అన్న ఆయన పోయి హరీష్ రావు కారు ఎందుకో తలగబెట్టలేదు, పద్మా దేవేందర్ రెడ్డి కారు ఎందుకో తలగబెట్టలేదు. మరి కార్యకర్తలే పోయి ఇంకో కార్యకర్త ఆటో ఎట్లా తలగబెడతారా? వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం మీకు లేదు. కొట్లాడాలి, రాజకీయం చేయాలి. ఒక కడుపు కొట్టే రాజకీయం ఎందుకు చేయాలి? మీకు దమ్ముంటే మీరు ఎందుకు చూపెట్టుకోవాలి? మీ నాయకులు ఎందుకు పోయి కార్లు తలగబెట్టుకోరు? చెప్పు ఎందుకో తలగబెట్టుకోరు? ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి మైనంపల్లి రోహిత్ మాటలు అన్నందుకు ఆయన కారు తలగబెట్టాలంటే తలగబెట్టలేవా? కోట్ల రూపాయల విలువ చేసే కారు మస్తు ఆస్తి నష్టం అవుతుంది. వాటికి ఇన్సూరెన్స్ లేదేమో, ఉంటేం కాదు, లేకుంటే ఆగమే కదా. వాళ్ళని చూసి నేర్చుకోరా. ఈ కార్యకర్తలు ఆటోలు తలగబెట్టుడేది. మళ్ళీ ఈ పని ఓ లీడర్ చేసిందంటే కాదు, మన తోటి కార్యకర్తనే చేస్తాడు. తెల్లారు లేస్తే ముఖం చూసుకుంటోళ్ళు. ఇక మీ అంత అధ్వానంగా ఎవడ నూటడా? ఏం రాజకీయాలు ఏం కట్టుకపోతావు చెప్పు? నువ్వు కట్టుకపోయేది ఏంది చెప్పు? చూడు నాయకుల ముచ్చట చూడు, చరిత్ర చూడు. ఇజ్జతి పోతుంది మీ కార్యకర్తలు. ఇజ్జత్ అంటే మొత్తం ఇజ్జతి పోతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆమె ఇస్తే, సోనియా గాంధీ ఇస్తే, కేసీఆర్ తెస్తే, వీళ్ళిద్దరి పాత్రే ఉంటే మరి సచ్చిన 1200 మంది సావులు కారణం కావా? సచ్చిన 1200 మంది ఏమైనట్టు? మరి వీళ్ళు ఇస్తేనే వాళ్ళు తెస్తేనే తెలంగాణ వచ్చిందంటే మరి సచ్చిన 1200 మంది సంగతి ఏంది అన్నాడు. అంటే ఆమె ఇయ్యలేదని డైరెక్ట్ అన్నట్టే కదా. మరి అన్ని ఇప్పుడు ఆమెనే దేవత అన్నాడు కదా. బలిగొన్నది అన్నామనే ఇప్పుడు దేవత అంటున్నాడు కదా. ఇంత మార్పు మీ నాయకులకు. పోయి ఇదే మైనంపల్లి రోహిత్ కేటీఆర్ కాళ్ళు ఇట్లా మొక్కిడు. ఇప్పుడు అరే కేటీఆర్ మించని దిగాడు. వాళ్ళ అవసరానికి మీ నాయకులు ఏమైనా చేస్తారయ్యా, ఏమైనా చేస్తారు. ఏదైనా నేను నా నోటి నుండి చెప్పా, ఇక వాళ్ళు ఏమైనా చేస్తారు. అది నాయకులకు ఉన్న స్ట్రాటజీస్ రాజకీయ కోసం. వీళ్ళు ఇప్పుడు కార్యకర్తలు ఆటోలు తలగబెట్టి ఇళ్ల మీద దాడులు, తలకాయలు వలగొట్టుడు ఉన్నదా కొంచెమన్నా బుద్ధి అంటే బాధపడతారు. కానీ తెల్లారు లేస్తే ముఖం చూసుకుంటారు. మళ్ళా వీళ్ళకొకరు బంధువులు అవుతారు, ఒకరు కులం వాళ్ళే, పాలోళ్ళే. రాజకీయాల కోసం కక్షలు సాధించుకునేటోళ్ళంతా వరస్ట్ క్యాండిడేట్స్ ఇంకొకరు లేరు. ఇది గ్రామాల్లో ఇంకెక్కువ ఉన్నది. దయచేసి ఆ దరిద్రాన్ని వదిలి గెలిచిండయా. ఒక కాంగ్రెస్ ఆయన లీడర్ గెలిచిండు, సర్పంచ్ గానో గెలిచిండు, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ వార్డుల్లో ఆయన కౌన్సిలర్ గెలిచిండు కాంగ్రెస్ ఆయన. చలో గెలిచినందుకు పోయి ఆలింగనం చేసుకొని మంచి పని మనం మంచిగా చేయాలి మన వార్డు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు కలిసిపోతే ఏమవుతుంది? కిరీటాలు ఏమైనా ఊసిపోతాయి, నీ ఆస్తి ఏమైనా అరిగిపోతాయి, నీ పిల్లలకి ఏమైనా పాపం తగ్గుతాయి, ఏమవుతుంది? అట్లా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా ఏమవుతుంది? నష్టం ఏమున్నది? చంపుకున్నాడు ఎందుకు, కొట్టుకున్నాడు ఎందుకు, నరుక్కున్నాడు ఎందుకు, ఆటోలు తలగబెట్టుకున్నాడు ఎందుకు? మీ నాయకులను చూసి సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. ఒక్కడంటే ఒక్క నాయకుడు భౌతిక దాడికి పోతే అంత ఒట్ట. ఒక్క నాయకుడు భౌతిక దాడికి పోతే ఎందుకు పోరు?